మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులందరికీ డిఏ అమలు చేసి మరణించిన కార్మికుల దహన సంస్కారాలకు 30,000 ఇవ్వాలన్నారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో సుమారు 65,000 మంది మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారని, సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నా పర్మనెంట్ కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వడం లేదని, అనేక మున్సిపాలిటీలలో నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదని, కార్మికులకు ఎలాంటి రక్షణ సదుపాయాలు కల్పించకపోవడంతో పనిచేసే క్రమంలో ప్రమాదాలు జరిగి అనేక మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారికి ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం చెల్లించడం లేదని, దీంతో నిత్యం మురికి మలినాల్లో పనిచేస్తున్న కార్మికులు అస్వస్థతకు గురైనా, రోగాల బారిన పడినా, ప్రమాదాలకు గురైనా ఎలాంటి వైద్య సేవలు అందని పరిస్థితి ఎదురవుతుందని, అనేక మున్సిపాలిటీలలో ఉన్న ఈ సమస్యను పరిష్కరించి ప్రభుత్వ ఆసుపత్రులలో ఈఎస్ఐ వైద్య సేవలకు విభాగాన్ని కేటాయించి వైద్యాన్ని కార్మికులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనాలు చెల్లిస్తామని, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిందని, హామీ ఇచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా అమలుకు నోచుకోలేదన్నారు. 2వ పీఆర్సీలోనైనా కనీస వేతనం 26,000గా నిర్ణయించి కేటగిరీల వారీగా అమలు చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలోని వారికి అమలు చేస్తున్న విధంగా మున్సిపల్ కార్మికులందరికీ డిఏ అమలు చేయాలని, మున్సిపల్ సిబ్బందికి 2005-2006 సంవత్సరాల నుండి పీఎఫ్, ఈఎస్ఐ అమలవుతుందని, కార్మికుల వాటా ప్రభుత్వ వాటాను కలిపి కార్మికుల ఖాతాలలో జమ చేస్తున్నారని, అనేక మున్సిపాలిటీలలో కార్మికుల వేతనాల నుండి డబ్బులు కట్ చేస్తున్నప్పటికీ పీఎఫ్, ఈఎస్ఐ ఖాతాలలో జమ చేయడం లేదన్నారు. తక్షణమే పీఎఫ్, ఈఎస్ఐ బకాయిల సమస్యను పరిష్కరించాలని, కార్మికుల వయస్సు పైబడిన, అనారోగ్యానికి గురైన, చనిపోయిన కార్మికుల స్థానంలో గతంలో అవకాశం కల్పించిన విధంగా మున్సిపల్ కార్మికుల స్థానంలో రీప్లేస్మెంట్ చేయాలన్నారు. మున్సిపాలిటీలలో విలీనమైన పంచాయతీల కార్మికులకు గెజిట్ అయిన నాటి నుంచే మున్సిపాలిటీలలో అమలు చేస్తున్న వేతనాలు ఇవ్వాలని, మరణించిన కార్మికుల దహన సంస్కారాల ఖర్చులకు 30,000 చెల్లించాలని, IFMIS ఆన్లైన్లో పోర్టల్లో నమోదు కాని మున్సిపల్ కార్మికుల పేర్లను తక్షణమే నమోదు చేసి ఉద్యోగ భద్రత కల్పించి పనిచేసిన కాలానికి వేతనాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పాల లక్ష్మయ్య, కత్తుల సైదులు, అన్నిపాక శ్రీను, జనుపాల జ్యోతి, చిలుమల వెంకన్న, చిక్కుళ్ల రాములు, పందుల లింగయ్య, పేర్ల సంజీవ, భీపంగి నాగరాజు, కత్తుల కృష్ణవేణి, ఎస్కే జానీ, యాదమ్మ, ముత్తమ్మ, ఏర్పుల శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఈరోజు నల్గొండ జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ధర్నా జరుగుతోంది. ఇప్పటికే సిడిఎంఏకు, ఇతర అధికారులకు అందరికీ కూడా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి కోరాం. పిఎఫ్, ఈఎస్ఐ, ఇతర సౌకర్యాలు, ప్రమాద బీమా ఇట్లాంటి సమస్యలున్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కారం చేయమని చెప్పి కోరాం. మున్సిపాలిటీలలో ఉండేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఎఫ్, ఈఎస్ఐకి సంబంధించినటువంటి విషయంలో మున్సిపాలిటీలో అధికారులు లేకపోవడం ద్వారా వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలని ఆచరించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అప్పుడు ప్రైవేట్ ఏజెన్సీలు వీళ్ళ దగ్గర ఇప్పటిగా డబ్బులు వసూలు చేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకే జిల్లాలో పిఎఫ్, ఈఎస్ఐకి సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీలలో ఒక అధికారులను నియమించి కార్మికుల ఖాతాలో జమ అయ్యేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీది ఉంది. వీటితో పాటు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేది జరుగుతోంది. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశల వారీగా ఆందోళనలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ ఉంది. దాంతోపాటు ఆ పర్మనెంట్ అయ్యేలోపు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా లాంటి సౌకర్యాలు కల్పించాలని, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ డిమాండ్ల మీద ఆందోళన కొనసాగుతుంది. రేపు 29-30 మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు ఉన్నాయి. దశల వారీ ఆందోళనలో ప్రభుత్వం స్పందించకపోతే అవసరమైతే నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి కూడా సిద్ధమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజున మరి ఒక ధర్నా చేయడం, మరి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నీ ఏ ఒక్కటి కూడా మాకు నెరవేర్చలేదు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ ఉన్న వారికి అందరినీ పర్మిట్ చేస్తాను,
జీతాలు పెంచాలని హామీ ఇచ్చిండ్రు. ఇంతవరకు కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. మాకు ఏ అయితే కావాల్సిన వేతనాలు అవుతున్నాయో అవన్నీ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ప్రభుత్వం కూడా మాకు ఎన్నో హామీలు ఇచ్చారు, అది కూడా చేయలేకపోయింది. ఇప్పుడైనా మీరు ప్రభుత్వం కన్నులు తెరిచి మాకు కావాల్సినవన్నీ ఇవ్వాలి. మాకు పిఎఫ్ అయితేంది, ఈఎస్ అయితేంది, మరి పోతే ఇన్సూరెన్స్ అయితేంది, మరి ఆర్థిక ఇబ్బంది అయితే అన్నిటిలో ఆదుకోవాలి గవర్నమెంట్. మరి డబుల్ బెడ్రూమ్ అయితేంది, ఇందిరమ్మ ఇల్లు అయితేంది, అన్నీ కూడా మాకు ఇవ్వాలి, కల్పించాలని కోరుతున్నాం.